హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున్నే బర్డ్ సౌండ్స్తోనే లేచాను. ఇక్కడ నుంచి వస్తుంది సౌండ్ అని కిటికీలోంచి చూస్తే అదిగోండి అక్కడ పిచ్చుకలు అనమాట. వెదర్ కూడా చాలా బాగుంది, వర్షం వచ్చేలా ఉంది. మరి చూద్దాం, కాసేపు చూసి వర్షం పడిద్దో లేదో. క్లైమేట్ ఇలా ఉంటే ఆ డే మొత్తం లేజీగా వెళ్తుంది కదండి. కానీ నాకైతే అవి ఆడుకుంటుంటే భలే చూడముచ్చటగా అనిపించింది. నేనైతే ఎస్పెషల్లీ ఆ బర్డ్స్ యొక్క సౌండ్స్ కోసమే వీడియో రికార్డ్ చేశాను అనమాట. పొద్దున్న లేవగానే అలా అనుకున్నామో లేదు, ఇలా అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. చక్కగా ఒక పక్క అయితే ఎండ పడుతుంది, ఒక పక్క అయితే వర్షం పడుతుంది. పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి చక్కగా. చాలా కళ్ళకి చాలా అద్భుతంగా ఉంది చూడడానికి కూడా, ప్రశాంతంగా. చూసారా, ఒక పక్క గిర్రని ఎండ పడుతుంది, మామూలుగా కాదు. ఇంకో పక్క ఏమో మామూలు వర్షం పడుతుంది అసలు. మీరు చూస్తే చూడండి ఎంత పెద్ద చినుకులు పడుతున్నాయి అసలు కంటిన్యూస్గా. రోడ్లు కూడా తడిసిపోయినాయి చూసారా, అంతా భలే పడుతుంది. అయితే ఈరోజు రెయిన్బో ఖచ్చితంగా వస్తుంది అనుకుంటా. రెయిన్బోని కూడా మనం తీసేద్దాం. నాకైతే ఇలా అయితే చాలా ఇష్టం అన్నమాట. ఒక పక్క ఎండ, ఒక పక్క రెయిన్, చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు మంచిగా చూస్తే ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మీకు కూడా. చెట్టు గారు అయితే పడిపోరు అనమాట ఇప్పుడప్పుడే. ఇవిడ గారు గుర్తున్నారా మీకు? మొన్న పడిపోయి మాకు కరెంట్ లేకుండా చేస్తారు. ఇప్పుడు ఆవిడ గారు పడిపోతారని అనుకున్నాం, కానీ ఆవిడ గారు కింద పడలేదు. ఈవిడ గారికి అయితే కొత్త మొలకలు వచ్చేసాయి. చక్కగా మా పైన ఇరుక్కుపోయింది కూడా నేను తీసి కింద పడేసాను. ఇక్కడ పడిపోయింది, అలాగే ఉండిపోయింది ఆవిడ. ఇది మాత్రం కొత్త మొలకలు. మార్నింగ్ అంతా ఈ రెయిన్ గురించి ఎదురు చూస్తే మిట్ట మధ్యాహ్నం వచ్చిందండి వర్షం గారు. ఎంతైనా వర్షాలు వచ్చినప్పుడు భలే అనిపిస్తుంది. మెయిన్లీ ఏంటంటే కాలేజెస్, స్కూల్కి హాలిడే ఇస్తారు. దట్స్ ద బెస్ట్ పార్ట్ అనమాట. అలాగే చిన్నప్పుడు వర్షం వచ్చినప్పుడల్లా, చిన్నప్పుడు 7th క్లాస్లోనే 6thలోనే నేర్పించిన ఒక పోయాన్ని తెగ పాడేదాన్ని. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది నాకు గుర్తులేదు మళ్ళీ పాడదామంటే. వర్షం పడినప్పుడు చక్కగా వర్షంలో ఆడుకోవాలి, తడవాలి అని ఉంటుంది. కానీ ఈ అమ్మలు ఉంటారే అస్సలు ఒప్పుకోరు. అదే మా డాడీ అనుకోండి, ఏం కాదురా వెళ్ళి ఆడుకోతాడు పర్లేదు అంటారు. కానీ వెనకాల అమ్మ వచ్చేసి మొత్తం చెడగొట్టేస్తుంది. ఎందుకంటే తడిసినంతసేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాత జలుబు చేసిన తర్వాత ఇంకా అదిరిపోద్ది అని చెప్పి మా అమ్మ అంటుంది. అస్సలు తడవనివ్వదు అనమాట మా అమ్మ నన్ను. చక్కగా సాయంత్రం వరకు ఇది ఇలాగే వస్తుంది కాబట్టి మా అమ్మని వేడివేడిగా పకోడీలు వేయమని ఒక కప్పు కాఫీ పట్టుకొని అలా చూస్తూ, అలా తింటూ, అలా తాగుతూ మంచిగా ఈ డేనైతే నేను గడిపేస్తాను అన్నమాట. ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి.